అమరావతికే నిధులు, ఆపండి మీ నిందలు. అమరావతిపై ఏపీలో రాజకీయ రగడ ఆగడం లేదు. అధికార విపక్షాల మధ్య ఈ అంశంపై విమర్శలు ప్రతివిమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. అమరావతిలోనే లక్షల కోట్లు ఖర్చు పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి అని వైసీపీ ప్రశ్నిస్తుంటే ఇలాంటి దుష్ప్రచారం మానుకోవాలంటూ కౌంటర్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. అమరావతి అంశంలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ రాజకీయ దాడి కొనసాగుతోంది. అమరావతిని ఎవరి కోసం నిర్మిస్తున్నారని ఆ పార్టీ నేతలు ప్రశ్నించారు. గుంటూరు, విజయవాడకు చంద్రబాబు అన్యాయం చేశారని ఆరోపించారు. మావిగన్ ప్రతిపాదనకు టీడీపీ నేతలు భయపడుతున్నారన్నారు. భావితరాలకు చంద్రబాబు అప్పును గిఫ్ట్గా ఇస్తున్నారని విమర్శించారు. అమరావతి పేరుతో భూములు తీసుకుని రైతులను ఎంతకాలం వేధిస్తారని ఆ పార్టీ నేత మల్లాది విష్ణు ఆరోపించారు. ఇప్పటికిప్పుడు అయిపోవాలంటే అయిపోదు అని చెప్పని అంటున్నారు. అంటే భావితరాల వారికి, భవిష్యత్ తరాల వారికి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చేటటువంటి గిఫ్ట్ ఏంటంటే అప్పు గిఫ్ట్గా ఇస్తుంది. మేము చెప్పిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన దాంట్లో గుంటూరు, విజయవాడ మచిలీపట్నం కలవాలి, ఇది పెద్ద కారిడార్గా మారాలి, గ్రోత్ ఇంజిన్ కింద మారాలి అని చెప్పిన దాంట్లో ఏం తప్పు ఉందో ఎవరు దీని మీద చర్చకు వస్తారో రండి మాట్లాడదాం. అమరావతి బిల్లు పెట్టాక చంద్రబాబు మాట మార్చారని విమర్శించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. 2028 నాటికి అమరావతి పూర్తవుతుందన్న చంద్రబాబు ఇప్పుడు అది ఎప్పటికి పూర్తవుతుందో తెలియదని అంటున్నారన్నారు. అమరావతిలోనే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటన్నారు. అందుకే జగన్ మావిగన్ పేరు సూచించారన్నారు వెల్లంపల్లి. అమరావతిలో ఏం సాధిస్తారని చెప్పని, ఏముందని మీరు ఎంతమంది ప్రజల్ని మోసం చేస్తారు. మీరు అమరావతి కోసం అని చెప్పని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న భూములన్నింటినీ కూడా గ్రీన్ జోన్ అని చెప్పని ఎంతమంది రైతుల్ని మీరు ఇబ్బంది పెడతారు, ఎంతమంది అదేవిధంగా పొలాలు అమ్ముకోవడానికంటే గ్రీన్ జోన్ అని చెప్పని మీరు ఎంతమందిని ఇబ్బంది పెట్టారు. గతంలో మీరు 2014 నుంచి 19 వరకు ఇటు కంకిపాడు కానీ, ఇటు పెనమలూరు కాన్స్టిట్యున్సీలు కానీ, ఇటు గన్నవరం కాన్స్టిట్యున్సీలు కానీ, ఇటు మైలవరం కాన్స్టిట్యున్సీలు కానీ, ఇటు మంగళగిరి కాన్స్టిట్యున్సీలు కానీ గ్రీన్ జోన్ పేరుతో ఎంతమందిని మీరు ఇబ్బంది పెట్టారు. అయితే వైసీపీ నేతల తీరును తప్పుబట్టారు మంత్రి పార్థసారథి. అమరావతిపై ప్రజల మనసుల్లో విషాన్ని నింపేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్ అంతా అమరావతికే ఖర్చు చేస్తున్నారని అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇదే విధానం కొనసాగిస్తే వైసీపీకి రాబోయే రోజుల్లో పుట్టగతులుండవన్నారు. రాజధాని ఎందుకు అని అంటాడు. రాజధాని ప్రతి రాష్ట్రానికి కూడా ఒక ఎకనామికల్ సెంటర్, ఆర్థిక ఇంజిన్ అది, ఎకనామిక్ ఇంజిన్ అది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో హైదరాబాదు వాటా 60% అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ ఇతర జిల్లాల నుంచి నిధులు తీసుకొచ్చి వాళ్ళ బడ్జెట్ తీసుకొచ్చి హైదరాబాద్ అభివృద్ధి చేయట్లా. హైదరాబాద్లో వచ్చిన ఆదాయాన్ని ఇతర ప్రాంతాల అభివృద్ధికి కూడా వాడుతున్నారనే విషయాన్ని గుర్తించమని చెప్పేసి మనం చేస్తాం. అమరావతి కంటే మావిగన్ మంచి ఆలోచన అని వివరించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తుంటే అమరావతి విషయంలో ఇక వైసీపీ కుట్రలు సాగవంటూ టీడీపీ కౌంటర్ ఇస్తోంది. అయితే ఈ అంశంపై ఇరు పార్టీల మధ్య రాజకీయ యుద్ధం ఇప్పుడిప్పుడే ముగిసేలా కనిపించడం లేదు.